గ్రంథరా శ్రీమద్ భాగవతం 11వ స్కందం 19వ అధ్యాయం 33 నుంచి 39. శ్రీ భగవానువాచ అహింసా సత్యమస్తేయ అసంగో హీర సంచయ ఆస్తిక్యం బ్రహ్మచర్యం చ మౌనం స్థైర్యం క్షమాభయం శౌచం జపస్తపోహోమ శ్రాద్ధాతిథ్యం మదర్శనం తీర్థాటనం పరార్దేహ తుష్టి రాచార్య సేవనం ఏతేయమ స నియమ ఉభయోద్వా దశస్మృత పుంసాముపాన్ తస్సాత యథాకామం దుహంతి శమోమన్నిష్ట బుద్ధ దమ ఇంద్రియ సంయమ దండన్యాస పరందానం కామత్యాగ తపస్వతం స్వభావ విజయం శౌర్యం సత్యం చ సమదర్శనం అన్యస్య సునృత వాణి కవిభి పరికీర్తిత కర్మ స్వసంగమా శౌచం త్యాగ సన్యాస ఉచ్యతే ధర్మయిష్టం ధననృణాం యజ్ఞోహం భగవత్తమ దక్షిణాజ్ఞాన సందేశ ప్రాణాయామ పరంబలం. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. భగవానుడు పలికెను, అహింస సత్యము, ఇతరుల సొమ్మును దొంగిలించకుండుట, వైరాగ్యము, వినమ్రత, అసంచయము, ధర్మమునందు నమ్మకము, బ్రహ్మచర్యము, మౌనము, స్థైర్యము, క్షమ, అభయము అన్నవి 12 యమములు తప్పకుండా పాటించవలసింది. మౌనము, స్థైర్యము, అంతర శోచము, బాహ్య శోచము, నామజపము, తపస్సు, యజ్ఞము, శ్రద్ధ, ఆతిథ్యము, నా అర్చనము, తీర్థాటనము, పరమలాభము కొరకే వర్తించుట, అభిలషించుట, సంతుష్టి, గురుసేవ అన్నవి 12 నియమములు. ఈ 24 అంశములను భక్తితో అనుసరించే మానవులు సమస్త అభీష్టములు నెరవేరును. వీలైనంతగా అహింస అంటే ఇతర జీవుల్ని హింసించకుండా ఉండటమే కాకుండా అజ్ఞానం వల్ల ఈ శరీరంలో మనం ఎంతో హింసకు పాలవుతున్నాం. జనాల్ని అజ్ఞానంలో ఉంచకుండా వాళ్ళకి కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడం.
నేను అప్పుడప్పుడు హింస అనిపించవచ్చు. నాకు ఇష్టం లేదయ్యా బాబు అంటే, లేదు సార్ మీరు వినాలా అంటే అతను హింసిస్తున్నట్లు, అంటే అతన్ని ఇబ్బంది పెడుతున్నట్లు. కానీ అది ఎందుకంటే అతను అజ్ఞానం వల్ల జన్మలు ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి అతన్ని మనం జన్మించినప్పుడల్లా హింసని ఎదుర్కొనవలసి ఉంటుంది అడుగడుగున జీవితంలో. అది మనం కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే సహజంగానే వాళ్ళు మాంసాహారం వదిలిపెడతారు. అంతేకాకుండా వాళ్ళు మళ్ళీ ఈ అనివార్యమైన హింస ఈ జగత్తులో ఎంత తప్పించుకోవాలంటే కృష్ణ చైతన్యం. కాబట్టి కృష్ణ చైతన్యాన్ని ఇతరుల చేత పాటింపజేయడం అంటే వాళ్ళ జీవితంలో హింస కలుగకుండా మనం వాళ్ళని కాపాడుతున్నట్లు. కాబట్టి అహింస. అలాగే ఒక నేరస్తుడిని వదిలిపెట్టినప్పుడు అతను ఎంతోమందికి హాని చేస్తున్నాడు. అందుకని అతన్ని మనం దండించడం లేదా అతన్ని ఉరిశిక్ష విధించడం. అంతే అన్నారు, ఒక కుటుంబం కోసం ఒకరిని వదిలించుకోవడం, ఒక సమాజం కోసం ఒక కుటుంబాన్ని వదిలించుకోవడం, ఒక కుటుంబాన్ని వదిలించుకోవడం వల్ల, ఒక వ్యక్తిని వదిలించుకోవడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ హింస జరుగుతుంది. కానీ దానివల్ల మనం ఎంతో హింసని ఆపగలుగుతున్నాం. ఈ రకంగా హింసను మనం సరైనటువంటి కాంటెస్ట్లో మనం సత్యాన్ని పలకడం, నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మవి, ఇబ్బందిగా ఉంటుంది వినడం. అంటే మరి వైరాగ్యాన్ని పొందాలి. ఎప్పుడైతే మనకి నువ్వు శరీరం కాదు ఆత్మవి అంటే వెంటనే జీవితం డైరెక్షన్ మారిపోతుంది. ఇంతకుముందు మన శరీరం అనుకున్నప్పుడు ఈ శరీర కోరికలను తీర్చుకోవాలా. మనం ఈ శరీరం కాదు అని తెలిసినప్పుడు మనం ఈ శరీరాన్నే వదిలించుకోవాలా. శరీరం కాదు, ఎందుకు శరీరపరమైన ఆలోచన చేస్తున్నావు రాత్రింపగళ్ళు, అది హింసకు దారి తీస్తుంది. మరొక శరీరం, ఈ శరీరంలో హింసను చూడాల్సి వస్తుంది. అవి ఓ తెలుగు సిగరేనే, तेलुगु क्या हो रहा है तुम्हारा? क्या बोलते हैं? ऐसा कैसे चलेगा? इंस्ट्रक्शन को फॉलो नहीं करेगा तो क्या होगा? नो एडवांसमेंट. हाँ, कुछ किया नहीं किया, 1 घंटा नींद कम कर लो, तेलुगु अक्षर लेके बैठ जाओ. आंध्रा में तुम दशकों समय रहते हुए तेलुगु नहीं सीखेगा तो लोग ये बूढ़ी औरत किधर से आ गई है, ठीक है ना. कलम पढ़े थे, बुद्धिर वेदम धृतश्चैव, त्रिगुण गुण वेदता. जो डिटर्मिनेशन है, आप अपने जिद्दी में जा रहे हैं लेकिन आप हमारा जिद्दी पर चलना है. ऐसा इनके पीछे पढ़ के, ठीक है ना. ये भी आप जैसे
नखरा कर रहे थे, ठीक है। तब सुनने लगा निधि और लक्ष्मी, तो सीख गए, हो गया काम। अब आराम से बी एट होम। आप आश्रम को अपने घर जैसे महसूस करना चाहते हैं तो इसके लिए थोड़ा तैयारी करना होता है। हाले अब आपको कितने बार चेतावनी, सूचना, धक्का, ठीक है ना। अब और क्या करें अब और क्या करें, तुम खुद बोलो, आगे बोले नहीं दूंगा, ठीक है। क्या बोलना है, क्या बोलना है तुम आगे, आपको मैं, तुम सीखोगे नहीं सीखोगे ये बात की बात है, यत्न करना तो आपके हाथ में है, ठीक है ना। हम यत्न ही नहीं करते हैं, बोलेंगे अब क्या सुन रहा है, क्या कोशिश कर रहा है, ठीक है। दिक्कत क्या है, नहीं है तो प्रॉब्लम क्या है, समस्या क्या है। दिमाग का समस्या तो अब इसको समस्या नहीं कहना है, दिमाग का समस्या ठीक कर लेने के लिए आप इधर आए हैं। हमारा दिमाग का समस्या है तो वही इसलिए बता रहे, सुनो, जैसे बोला सुनेगा तो दिमाग ठीक हो जाएगा, ठीक है। आले अहिंसा, तो अहिंसा उसको ज्ञान की दृष्टि से అహింస అనేది జ్ఞానం కలిగిన వాడు. అంటే అర్జునుడు హింస చేయను అన్నాడు, యుద్ధం చేయను అన్నాడు. కానీ జ్ఞానం కలిగిన తర్వాత ఏమన్నాడు, నేను చేసేది హింస కాదు, నేను చేసేది అహింస. భగవంతుడు యుద్ధం చేయడం, అర్జునుడు యుద్ధం చేయడం హింస అహింస అహింస. ఎందుకంటే అర్జునుడు హింస చేయకపోతే కౌరవులు ఎంతమందిని హింసిస్తూ ఉంటారు, ఎన్ని దుర్మార్గాలు. దాని బదులు ఒక కుటుంబాన్ని మనం నివారిస్తే దేశం అంతా బాగుపడుతుంది. అంటే రాహుల్ గాంధీని ఎత్తిపారేస్తే దేశం అంతా బాగుపడుతుంది. అందరిని చెడగొడుతూ తిరుగుతాడు, భారత్ జోడో అంటే తిరుగుతూ भारत तेरे टुकड़े होंगे, ऐलान है भारत जोड़ो। करते क्या जा रहे हैं, लड़ा रहे मुस्लिमों को, हिंदुओं को, ये जाति वो जाति को। तो इसलिए అహింస ఏదైతే మిమ్మల్ని భగవంతుడికి దూరం చేస్తుందో, మీ పిల్లల్ని మీకు దూరం చేస్తే మిమ్మల్ని ఎంత హింసించినట్టు అవుతుంది అనే కదా. మీ అబ్బాయితో కాంటాక్ట్ చేయడానికి వీలు లేదు, ఫోన్ ఆఫ్, మీ దగ్గర ఫోన్ తీసేసుకుంటే మీరు ఎంత బాధకు గురవుతారు. భగవంతుడి నుంచి ప్రభుపాద అడుగుతారు, మనం మానవుల్ని భగవంతుని దూరం చేస్తే అది ఎంత అన్యాయం, పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి దూరం చేస్తే అది ఎంత అన్యాయం. మరి మనుషుల్ని మన పరమపిత, మన అసలైనటువంటి తండ్రి, ఆయన నుంచి దూరం చేస్తే వాళ్ళు ఎంత కష్టాలు పాలవుతూ ఉంటారు. భగవంతుడి నుంచి మనుషుల్ని దూరం చేస్తే జన్మలు నానా రకాల కష్టాలు పడుతూ ఉంటారు. కాబట్టి ఒక జన్మలో
అతనికి ఇష్టం లేకపోయినా ప్రభుపాదను పట్టుకుని వాళ్ళ చెవుల్లో వినిపించండి హరే కృష్ణ మంత్రాన్ని వెంకటేయాలి. దేమేసే నేను క్రిస్టియన్, నేను ముస్లిం, ఐఎమ్ ఎన్ ఎథియిస్ట్. కానీ భగవన్నామాన్ని నయానా భయానా, బై హుక్ ఆర్ బై క్రుక్. జనాలకి స్వాతంత్రం ఇవ్వడం అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతకడానికి కాదు, వాళ్ళు చట్టానికి లోబడి స్వాతంత్రాన్ని అనుభవించాలి. స్వాతంత్రం ఉంది కాబట్టి నేను చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తా అంటే అది ఆమోదించేది లేదు. అదే రకంగా మనుషులు నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను భగవంతుడిని నమ్మను, నేను భగవంతుని ఒప్పుకోను. దానివల్ల అతను ఇతరులకి ఎంత హాని చేస్తాడు, తనకు తాను ఎంత హాని చేసుకుంటాడు, ఇతరులకి ఎంత హాని చేస్తాడు. కాబట్టి అహింస అంటే వ్యక్తుల్ని కృష్ణ చైతన్యం వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం. వాళ్ళు జన్మలు ఈ భౌతిక జగత్తులో వాళ్ళు ఇక్కడే మగ్గుతో వాళ్ళ బతుకంతా కూడా జన్మలు భయంకర దుఃఖాలయం. ఒక వ్యక్తిని దుఃఖాలయంలో వదిలేస్తే అతన్ని ఎంత హింసకు గురి చేస్తున్నాం. ఒక వ్యక్తిని దుఃఖాల నుంచి బయటపడేస్తే ఆయన వద్దనొచ్చు, లేదు నేను దుఃఖాలయంలోనే ఉండాలి. అదే జనాలంతా నేను ఇక్కడే ఉండాలి, లేదో నువ్వు ఇక్కడి నుంచి పోవాలా, మీరు ఇక్కడ ఉండాలని కోరుతున్నారు, పోవాలని కోరుతున్నారే, తయారు. అది అంటే అహింస. ఈ జరుగుతున్న హింస చాలు, మాకు ఇంకా భవిష్యత్తులో హింస వద్దు. ప్రస్తుతానికి మనకు అనిపించవచ్చు విషయేంద్రియ సంయోగ. నేను మలేషియా వాళ్ళ క్లాస్ ఇస్తూ విషయేంద్రియ సంయోగ ఎత్త దగ్గరే అమృతోపము పరిణామే విషమివ. ఒక వ్యక్తికి విషాన్ని ఇవ్వడం అది హింసించడమా, అతన్ని ప్రేమించడమా? హింసించడం, నానా యాతనలు పడేయడం, పాయిజన్ పెట్టి. విషయేంద్రియ సంయోగ ఏ మనుష్య జన్మను పొందినటువంటి ఏ మానవులైతే విషయాలు ఇంద్రియాలకు కావాల్సిన విషయాలు, విషయేంద్రియ సంయోగ ఎత్త దగ్గరే అమృతోపమం. అది అనిపిస్తుంది, మనకి ఏదైనా పెట్టినప్పుడు తింటాం బాగుందని చెప్పి, నేను మనకు అలవాటు అయిపోయింది. అది మన శరీరానికి మంచిది కాకపోవచ్చు, కానీ మన ఇంద్రియాలకి అది సుఖాన్ని కలిగిస్తుంది, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అది మళ్ళీ ఒక పిచ్చుక పోయి ఒక అద్దం బయట ఉంటే పిచ్చుకలు అద్దం బయట ఉంటే చూసి అదేదో తన పరిసరాలకి ఇంకో శత్రువు వచ్చాడు అనుకుని అది తన ప్రతిబింబాన్ని తానే అది తిండి నీళ్ళు వదిలిపెట్టి కొట్టి అలసిపోయేది. అంటే ప్రతిబింబంలో మీరు అద్దంలో ఉండే ప్రతిబింబాన్ని ఎక్కడ తరిమేస్తారు? అది తిరుగుతుంది, పొడుస్తుంది, మళ్ళీ చూసి అక్కడే ఉంది, మళ్ళా పొడుస్తుంది. పాపం తిండి తిప్పులు వదిలిపెట్టేది చేస్తుంది. సో అదే రకం మనం కూడా ఇంద్రియ తృప్తి అది వదలగలిగేటిది కాదు, కానీ బలవంతంగా ఫోర్సిబిలీ, దాన్ని తపస్సు అంటారు. ఫోర్సిబిలీ ఐస్ క్రీమ్ తినడం ఇష్టమేనా అంటే ఇబ్బంది రాదు.
ఎవరికైతే ఇష్టమైతే ఐస్ క్రీమ్ అయినా నీళ్ళు కావడం ప్రారంభమవుతుంది. ఐస్ క్రీమ్ ఇక్కడ ఎవరు ఇష్టపడరు అనుకుంటా. ఐస్ క్రీమ్ ఇష్టమేనా? ఎవరికైనా ఐస్ క్రీమ్ పसंद है आपका? డివోట్ ఇస్తుంది కదా ఎక్కువ. నాట్ ఏ గుడ్ టేస్ట్. అంత చల్లగా ఉండేది, అంత తీయగా ఉండేది మీ పళ్ళకు కానీ మీ కడుపుకి కానీ అది మంచిది కాదు. కానీ నాలుగుకి మంచిది. లొట్టలు వేసుకుంటే తిన్నాం. ఇక్కడ హింస అంటే ఒక వ్యక్తిని సారాయి తాగడం అలవాటు అయిపోయింది. కానీ వాడు సారాయి ఇస్తే ఇంకా నెత్తురుకొక్కుని వస్తాడు. అంటే బలవంతంగా వాడికి సారాయి ఇవ్వకుండా వాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. సారాయిలోకి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇస్తే సంతోషంగా ఉంటాడు. కానీ ఇస్తారా ఇవ్వకూడదు ఆ రకంగా. అంటే ఇక్కడ అహింస, సత్యము, ఇతరుల సొమ్మును దొంగిలించకుండుట, వైరాగ్యము, వినమ్రత, అనవసరంగా పోగు చేయకుండా. మనం మందిరంలో ఉన్నాం కాబట్టి పోగు చేస్తున్నాం. ఒంటరిగా మనం భక్తులైతే మనం పోగు చేయగల ఏ పూటకి అప్పుడు తిండి దొరుకుతుంటే పోతాం. అందుకే మీరు వేరుగా బ్యాంకులో డబ్బులు ఎందుకు పెట్టుకోరు? ఇసుకనాడు బేవార్స్గా మనకి తిండి పెడితే మళ్ళీ మన డబ్బులు నమ్ముకోవడం దానికి. అది పోయినప్పుడల్లా మనకి పొద్దున సాయంత్రం భోజనం దొరుకుతుంది. బస్ దేవుడు దాన్ని అంటారు. హరే కృష్ణ. సంచయం చేయకుండా అది తొందరగా రమ్మని ఎవరండి? అది పోతురా ఎప్పుడు హరే కృష్ణ. అరివల్ సి ఆఫ్ ఆ టైప్ చూడాలి పోయి ఓ టైప్ చూపించాను. పాపం కృష్ణారెడ్డి శ్రద్ధ కొనిచ్చాడు. కానీ చెప్పు కుడుతుంది. ఇప్పుడు కొత్త టైప్ వచ్చారు. నేను చూస్తాను. హరే కృష్ణ. ధన్యవాదాలు. తో అహింస, సత్యం. డోంట్ మిస్లీడ్. ఇతరుల్ని అంటే నువ్వు శరీరం కాదు అని చెప్పాలి మనం. వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి చెప్పకపోతే మీరు అబద్ధం చెబుతున్నట్టు. మీ అబ్బాయి బాగున్నాడా, కూతురు బాగుందా, ఆరోగ్యంగా ఉన్నావా అని వాళ్ళు మోసం చేస్తున్నారు. ఆరోగ్యం ఎలా బాగుంటుంది? వీలు కాదు. ఎవరు కూతురు ఎవరు కొడుకు ఏమవుతారు? అట్టి జనాల్ని మీరు అసత్యంలో ఉంచమాకండి. పాపం వాళ్ళు ఇబ్బందులు పడతారు. సత్యం వినడానికి కఠోరంగా ఉన్నా కూడా ఇప్పుడు రమాదేవి పోతే కూతురు దగ్గరికి వెళ్ళి మీరు నా కూతుళ్ళు కాదు అంటుంది. ఇటంత మాట్లాడుతున్నాయి నువ్వు. మీరు కృష్ణుడి యొక్క కూతుళ్ళు. మిమ్మల్ని దిక్కులేని వాళ్ళుగా వదిలిపెట్టాలా? మీరు నన్ను నమ్ముకుని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను మీకు కృష్ణుడిని నమ్ముకోండి అని చెబుతున్నా. అంతే కదా? మీ పిల్లలు మిమ్మల్ని నమ్ముకుని మునుగుతారు. వాళ్ళకి మీరు దేవుడి మీద నమ్మకం కలిగిస్తే వాళ్ళకి సత్యాన్ని చెబుతారు. ఇతరుల సొమ్ముని దొంగిలించకుండుట. మనం ఇతరుల డబ్బులని పట్టుకొస్తున్నాం కదా, మరి అది ఎట్లా? వాళ్ళు దొంగలు అయి ఉన్నారు.
అంటే ఆ దొంగల సొమ్ము తీసుకొచ్చి భగవంతుడికి అప్పచెబుతున్నాం. అంటే మనం ఇతరుల సొమ్ముని తీసుకొస్తే అది వాళ్ళ దగ్గర సొమ్ము హరించడం కాదు, వాడు దేవుడి సొమ్ముని హరించి దొంగ కష్టాలు పడుతున్నాడు. అంత ఇంత మెల్లిగా వాడికి అలవాటు చేస్తే ఎలా దేవుడి సొమ్ముని దేవుడికి ఖర్చు పెట్టాలి, దేవుడి సొమ్ముని దేవుడికి ఇవ్వాల. పొద్దున నేను వాకింగ్ పోతుంటే కిషోర్ వాళ్ళ అబ్బాయి సాయి తేజ లావుగా వచ్చేవాడు కదా, రోజు పొద్దున సాయంత్రం గీత క్లాస్ నోట్బుక్ పట్టుకుని ఒక్కరాడు వచ్చాడు కదా లావుగా ఉండి. పొద్దున సాయంత్రం వాడు నాన్న ఎదురు వచ్చాడు, ఏం మీ అబ్బాయి కనబట్టలేదు, మందిరానికి రాటలు అయిపోయింది. గుర్తొస్తుంది ఎవరో లావుగా ఉండి కొద్దిగా అమాయకుడు వచ్చి కూర్చుని నోట్బుక్ పెట్టి కూర్చుంటుండే. ఏం గుర్తులేదా మీకు? అదే ఈ మధ్య రావట్లేదు. ఇంతకుముందు రోజు చదువు అయిపోయింది, బీటెక్, ఉద్యోగం లేదు, నాకు తెలీదు. తర్వాత అంతా చురుకు మనిషి కాదు, నేను ఏం రావట్లేదు అబ్బాయిని. ఊళ్ళో లేడు సార్, ఉద్యోగం వచ్చింది హైదరాబాద్లో. అంటే పర్మనెంట్ ఉద్యోగం, అంటే ఉద్యోగం పర్మనెంటే కాదు, వాడు పర్మనెంట్గా ఉంటాడు లేదు మాకు తెలియదు. అంటే అబ్బాయికి ఉద్యోగం చేయగలలేదు, టెన్షన్, ఆయన వదిలిపెట్టేసి వచ్చేస్తాడు. కొద్దిగా మనోబలం తక్కువ. కాబట్టి ఇతరుల సొమ్మును దొంగిలించుకుంటుట వైరాగ్యం. సంసారంలో బతకాల, కానీ వైరాగ్యంతో బతకాల, అంతే కదా. మరి జనాలు సంసారంలో ఎందుకు ఎదురు చూస్తూ ఉంటారు, రేపటి కోసం ఎందుకు ఎదురు చూస్తారు, జనాలు భవిష్యత్తు కోసం ఎందుకు చూస్తారు. ఇంకా సుఖపడతాం ఇప్పటికంటే కూడా, కానీ ఇప్పటికంటే కూడా ఇంకా వైరాగ్యం పెరుగుతుందా లేదా, ఇప్పుడు ఉండే వైరాగ్యం కంటే ఇంకా వైరాగ్యం పెరుగుతుందా లేదా. వైరాగ్యం, వినమ్రత. ఎవరికైతే అహంకారం ఉంటుందో వాళ్ళు వినయంగా ఉండలేరు, ఈగో ప్రాబ్లం. అసంచయం, అనవసరంగా ఇంకా డబ్బు సంపాదించాల, ఇంకా పోగు చేయాల. కానీ భక్తులు దాన్ని భగవంతుడి సేవకి పోగు చేయడం, ఖర్చు పెట్టడం, పోగు చేయడం, ఖర్చు పెట్టడం. నువ్వు ఖర్చు పెట్టకపోతే ఎందుకు పోగు చేయాల, అవసరమైంది. డబ్బులు వస్తున్నాయంటే మనం దాన్ని ఖర్చు కూడా పెడుతూ ఉండాలి, లేకపోతే మనం భక్తులు కానట్టు. ధర్మమునందు నమ్మకం. ఒకసారి చైతన్య మహాప్రభు, నిత్యానందుల వారి బృందం బెంగాల్ నుంచి వాళ్ళంతా కూడా జగన్నాథ్పురికి పోతున్నారు. పోతుంటే దారిలో పరీక్ష పెట్టడానికి ఎవరు నిజంగా నా భక్తులు, ఆయన తినడానికి ఏమైనా తెచ్చారా అంటే, ఓ మహాప్రభుని సంతోషపెట్టాలి, నేను డబ్బాని తెచ్చా, ఈయన పంపించేయడానికి. ఇప్పుడు గృహస్థుడిలాగా తిరుగుతున్నాడు, ఈయన పంపించేయండి. మామూలుగా నువ్వు భక్తి కోసం బయలుదేరినప్పుడు నీ తిండికి నువ్వు ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు, భగవంతుడి మీద భారం వేసి. భగవంతుడు ఇంతకు ముందు పెట్టినవాడు, ఈరోజు పెట్టినవాడు, రేపు పెట్టడమైంది అనగల. నమ్మకం ఉందా లెట చూస్తారండి. భగవంతుడి భక్తులు కేవలం ప్రచారం కోసం, వాళ్ళకి మనం డబ్బులు దండుకు రాకపోతే ఎలా తింటాము, దానికోసం కాదు. మనం డబ్బులు దండుకు వచ్చేది దేవుడి సేవ కోసం, మనం తినడం కోసం. మనం డబ్బులు దండుకు వచ్చేది మనం తినడం కోసం, దేవుడి సేవ కోసం.
డబ్బులు దండుకు రాకపోతే మనం ఎలా తింటాం? ఆలోచనతో డబ్బులు దండుకోవడానికి, దండుకు రావడానికి పోవడం అది భక్తి కాదు. మన కోసం అవసరం లేదు. మన కోసం అయితే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. కానీ సమాజానికి ఒక పెద్ద కార్యాన్ని చేసి వాళ్ళందరినీ కూడా భక్తులు పాల్గొనే అవకాశం ఇవ్వాలంటే రథయాత్ర, జన్మాష్టమి, మందిరం, పుస్తకాలు, దీనివల్ల జనాన్ని మనం ధర్మమునందు నమ్మకం, అంటే భగవంతుడు కాపాడుతాడు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించేవాడిని భగవంతుడు కాపాడుతాడు. అంటే మనల్ని రక్షించుకోవడానికి నియమాలని వదిలిపారేస్తే, అబద్ధం చెప్పకపోతే కానీ పని కాదు, మోసం చేయకపోతే కానీ పని కాదు. బ్రహ్మచర్యం కూడా భక్తి అనగానే మనం ఎలా భక్తి అంటే నేను శరీరం కాదు, నేను ఆత్మని. కాబట్టి నా శరీర అవసరాలు అతిగా ఉండకూడదు. అంటే భక్తి అంటే ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మిక జీవితం అంటే నేను శరీరం కాదు కాబట్టి నాకు శరీర అవసరాలు ఎక్కువ ఉండకూడదు. సాదా జీవితం అన్నట్టు, సాదా జీవితం. అది ఇక్కడ బ్రహ్మచర్యం. వాళ్ళు గృహస్థులు కావచ్చు, వాళ్ళు సన్యాసులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఉద్దేశం మనం ఈ ప్రభుపాద ఏమన్నాడు, దీన్ని దురద, సెక్స్ ఆలోచనని దురద అన్నాడు. మనంతో గోక్కుంటుంటే చర్మం ఇంకా పాడవుతుంది. దాన్ని సహిస్తుంటే కనీసం మనం అంత ముదరకుండా ఉంటుంది దురద. బ్రహ్మచర్యం, మౌనము. మాట్లాడితే ఇతరులకి కృష్ణుడిని గుర్తు చేసే విధంగా, స్మరించే విధంగా అట్లా మాట్లాడితే అది మౌనమే. అది మన తలకాయ ఎప్పుడు మౌనంగా ఉండదు. ఏదేదో ఆలోచనలు వస్తుంటాయి. కృష్ణుడికి సంబంధించిన ఆలోచనలు వస్తే మీ ఇంద్రియాలు శాంతం అవుతాయి. కృష్ణుడికి చెందిన ఆలోచనలు కాకపోతే ఆలోచనలు వచ్చి మనం యాజిటేట్ అయిపోతాం. అంతే. మీరు ఏదో కోరిక ఉంటుంది, అది కృష్ణుడి కోరిక అయితే ప్రశాంతంగా ఉంటారు. అది కృష్ణుడి కోరిక కాకపోతే దీన్ని ఆపు చేయాలి కానీ కోరిక మళ్ళీ వస్తుంది తప్ప. ఇంకా మీరు ఆ కోరికను తీర్చుకోవడానికి మీరు ఉబ్బలాట పడతారు. ఎందుకంటే ఆ కోరిక కటిగా మౌనం అంటే అసలు కోరికలు లేకుండా ఉండడం కాదు, ఆలోచన లేకుండా ఉండడం కాదు. ఇంద్రియ తృప్తికి సంబంధించినటువంటి కోరికలు, ఇంద్రియ తృప్తికి సంబంధించినటువంటి ఆలోచన లేకుండా ఉండదని ఏమంటారు? మౌనము. అంటే మన మనసు సంసారాలకు పోవటం లేదు, దేవుడి మీద అది నిలబడి ఉంది. మౌనం. దేవుడి గురించి ఆలోచనలు వస్తాయి. నిన్న భాగవతం క్లాసులో ఏమన్నా, పొద్దున్న భగవద్గీతలో ఏం శ్లోకం చదివా, ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. అది మౌనమా కాదా? మౌనం. అది ఎందుకంటే మీ ఆలోచన బయటికి పోవటంలా. ఎంతవరకు ఆ శ్లోకం గుర్తెచ్చుకోవాలా, ఇట్లా ఇవన్నీ దేవుడి పని ఎలా చక్కగా చేయాలా, అటువంటి ఆలోచనలు వస్తుంటాయి. మౌనం అంటే సంసారపు ఆలోచనలు లేనటువంటి స్థితిని. అంటే గాంధీ గారు ఆయన మౌనంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. కానీ కొంపలు మునిగే పరిస్థితి వచ్చింది. వస్తే కానీ మౌనాన్ని వదిలిపెట్టదలుచుకోలే. అలాంటి ఒక నోట్బుక్ తీసుకురా, ఆయనకి పేజీలు వాడు అడుగుతుంటే ఈయన వింటాడు, రాస్తూ ఉంటాడు. కానీ ఆయన మాట్లాడటంలా. దాని మౌనం అంటారా? దానికంటే హిపోక్రేట్.
ఆ మౌనం అంటే వదిలిపారే, మునుగుతో సంసారం నేనేం చేస్తాను, కానీ నేను మాట్లాడకూడదు అనుకున్నా ఈరోజు. కాబట్టి పుస్తకం తీసి నేను రాస్తూ ఉంటాను, చదువుతూ ఉంటాను, మళ్ళీ చదివేది మళ్ళీ అడుగుతూ ఉంటాను. అది మౌనం కాదు, పాడు కాదు. దానికంటే 2 నిమిషాలు మాట్లాడేసి పంపిస్తే సరిపోతుంది. వాడికి సగం అర్థం కాక టైం వేస్ట్. ఏం కావాలి తాడో పెడితే చూపిపోతూ ఉండే పడిపోతాడు. అక్కడ కూర్చొని కనీసం మౌనంగా కూర్చోవచ్చు. అంటే మౌనం అంటే ఏంది? సంసారపు ఆలోచన లేకుండా ఉండడం. పిల్లల్ని కంటే బ్రహ్మచర్యమా కాదా? పిల్లల్ని కానంత వరకు బ్రహ్మచర్యం. అది పిల్లల్ని కనకుండా ఉంటే బ్రహ్మచర్యం కాదు. నేను పెళ్ళాన్ని దగ్గరికి పోతున్నా అంటే పిల్లల్ని కనడానికి తయారుగా ఉండు, లేకపోతే పోమాక. ఇది పిల్లలు కనకుండా ఉండడం బ్రహ్మచర్యం కాదు. పిల్లల కంటే మాకు 5 పిల్లలు కావాలి సార్, 10 మంది పిల్లలు కావాలి సార్, ఆయన కూడా బ్రహ్మచారి. ఎందుకంటే భార్యను కలిసినప్పుడు అలా పిల్లకాయలు పుట్టించడానికి రెడీగా ఉంటారు సార్. బ్రహ్మచర్యం అంటే నీ బ్రహ్మచర్య శక్తిని దురుపయోగం చేయమాట. భగవంతుడు పిల్లలు పుట్టించడానికి ఇచ్చాడు, పుట్టిస్తూ పోతాడు. ఎవడేం పోషించేదంటే ఎవడైతే పిల్లల్ని ఇస్తున్నాడో వాడే పోషిస్తాడు. అంటే ఇక్కడ స్థైర్యం అంటే ధైర్యం, మనస్థైర్యం, మనోధైర్యం. జీవితంలో ఎప్పుడు ఏదో ఒక వస్తూనే ఉంటాయి భయం కలిగించేటువంటి పరిస్థితి. సంసారం అంటే అది కదా, శోక మోహ భయ. ఈ సంసారంలో మనకు ఉండేవన్నీ కూడా ఈ శోకము, మోహము, భయం. మొదట ఉండేది మోహం అంటే అటాచ్మెంట్. మనం దానివల్ల శోకానికి గురవుతాం. దానివల్ల మనకి సమస్య రాకపోయినా కూడా వస్తుందేమో అని భయం. సమస్య ఏం లేదు, వస్తుందేమో అని భయం. శోకమోహ భయాపహ. ఎవరైతే భగవద్భక్తి చేస్తారో వాళ్ళు శోకమోహ భయ అపహ అంటే అపహరింపబడతాయి. కృష్ణ మంత్రం అంటూ ఉంటాయి. క్షమ. శరీరంలో ఉండే వాళ్ళందరూ కూడా తప్పులు చేస్తారు. మనం జాగ్రత్తగా ఉన్నంతకాలం ఈ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాం. కొద్దిగా జాగ్రత్త తప్పిందంటే వెంటనే పొరపాటు. ఎప్పుడైతే శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేదో, అంటే శరీరం అంటే 2 శరీరాలు, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. ఆలోచన కంట్రోల్ చేసుకుంటే నోరు దాడతాం. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మనం అదుపు తప్పుతాం. 2 కూడా. ఇక్కడ ఉన్నాడు ఆయన క్షమ. తప్పులు చేయని వాడేవాడు ఉంటాడు. నువ్వు నీ తప్పుల గురించి నువ్వు యూ వరీ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఇతరుల కాంట్రాక్ట్ తీసుకోమాక. నువ్వు తప్పు చేయకుండా ఉండేట్టుగా నేను నడిపించాలి. యూ వరీ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ హ్యావ్ టు టేక్ కాంట్రాక్ట్. నేను ప్రపంచంలో ఎవరు తప్పు చేయకుండా చూడాలా, నీ బతికేందో నువ్వు చూసుకోవా ముందు. అని అంటారు క్షమ అంటే నీ తప్పులని, అంటే ఎదుటివాడికి ఒక న్యాయం, నీకో న్యాయం. నువ్వు తప్పు చేస్తే ఈ మాటకి క్షమించండి, వాడు చేస్తే ఎందుకు క్షమించాలి అని దాన్ని రివర్స్ చేయాలి. నువ్వు తప్పు చేస్తే బస్ నన్ను దండించండి, దానివల్ల నేను మళ్ళీ నాకు గుర్తుంటుంది మళ్ళా ఈ పని చేయకుండా. దాన్ని అంటారు క్షమ. అభయము అంటే శరీరం మీద మమకారాన్ని వదిలిపెడితే ఇంక నీకు భయం దేనికి ఉంటుంది.
దేనికి ఈ శరీరం మీద భక్తులు ఆశలు వదులుకోవాలా, ఈ శరీరాన్ని నమ్ముకోవడం వదిలిపెట్టాలా. ఏదో ఒక రోజు ఆలోచనలు వస్తూ ఉంటాయి. రోజు ఈ శరీరానికి ఇప్పుడు కాదు తర్వాత ఏదో అవుతుంది, ఈరోజు కాకపోతే శరీరానికి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. టక్కని కారు తలిపేస్తుంటే దానిలో ఎవడు కావాలని ఎవడు ఏలు పెట్టాడు. ఎందుకంటే ఇక ఎప్పుడు ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి ప్రమాదాలు జరగడం సహజం. ఈ ప్రపంచంలో ఏమి యాక్సిడెంట్లు జరగటం లేదు, ఎవరికి రోగాలు రావటం లేదు. అదెట్లా సార్ అంటే అదెట్లా వీలవుతుంది? కాబట్టి భయం, అభయంగా ఉండాలంటే శరీరానికి ఏదేదో జరుగుతూ ఉంటాయి. పొద్దున్న ఎవరు వచ్చి చెప్పారు, పొద్దున బఠానీలు బకెట్ పట్టుకుని ఎవరైనా కింద పడింది. ఈ రకంగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా. ఈ 12 యమములు, నియమములు, యమములు, యమ నియమ. తర్వాత అంతర్శోచము, బాహ్య శోచము, నామజపము, తపస్సు, యజ్ఞము, ఎన్ని నియమాలు పెట్టుకోవాలా, పై పాటించాలా. అహింస సత్యం అని అంటే చేయకూడనటువంటి హింస చేయకూడదు, అసత్యాన్ని పలకూడదు అని, దొంగిలించకూడదు, భోగలాలస కలిగి ఉండకూడదు, పొగరు ఉండకూడదు, పోగు చేసుకునే అలవాటు ఉండకూడదు, మనకి ధర్మం మీద అపనమ్మకం ఉండకూడదు. భగవంతుడు నన్ను కాపాడడు అనేటువంటి అపనమ్మకం ఉండకూడదు. భగవంతుడు కాపాడుతాడు. లోపల శుభ్రత, బయట శుభ్రత, నామజపము, తపస్సు, యజ్ఞము, శ్రద్ధ, ఆతిథ్యము. ఎప్పుడు కూడా మన తిండి గురించి ఆలోచిస్తూ ఉంటాం. వీలైనంత వరకు మనం వాళ్ళకి అన్నం పెట్టగలమా? మనం ఆకలిగా ఉన్నప్పుడు మనం పట్టించుకోకపోతే అలా ఉంటుంది. ఎవరైనా అన్నమో రామచంద్ర ఏదో అంతా ఇంత పంపించడం అంటే మనం ఆ పరిస్థితుల్లో మనల్ని ఊహించుకోవాలి. నాకే అంత కడుపు మంటగా ఉంటే ఎలా ఉంటుంది అని ఏదో ఆకలి అనగానే వెంటనే మనం ఏ విధంగా ఏదో ఒకటి కొంత పెట్టి మన చేతిలో ఉండే అటు ఆతిథ్యం అనేది నియమం. లేదు అని తొందరగా అనకూడదు. ఇప్పుడు లేదు ఆలోచిస్తే ఏదో దారి బయటకు వస్తుంది. నా అర్చనము, తీర్థాటన, గృహస్థులకి తీర్థయాత్రలు అప్పుడప్పుడు అది సంసార జంజాటం నుంచి ఎప్పుడు బావిలో కప్పలాగా ఎప్పుడు పిల్లలు, మనవులు, బంధువులు బతుకంతా ఇది అవుట్. తీర్థయాత్రలకు పోతే దరిద్రం అది. వాళ్ళ గురించి ఆలోచించకుండా కృష్ణుడు ఇక్కడ అది చేస్తాడా, కృష్ణుడు ఇక్కడ ఇది చేస్తాడా, రాధారాణి ఇక్కడికి వచ్చిందా, అది పెళ్ళానికి అవుతుందో దరిద్రం 4 రోజులు వాళ్ళ గురించి ఆలోచించక. తీర్థాటన అంటే టేక్ యువర్ మైండ్ అవుట్,
నీ మనస్సుని ఈ ఈ సంసార పరిధిలో ఆలోచించి బయటకు వచ్చి ప్రపంచంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, దేవుని ఎలా మనం గుర్తు తెచ్చుకోవాలి. సంసారం తీర్దాటన పరమ లాభం కొరకు, శరీర లాభం కాదు. ఎప్పుడు మనం ప్లాన్లు వేస్తున్నా కూడా పరమ లాభం మనకి ఇతరులకి ఎలా వాళ్ళని ఆధ్యాత్మిక సభ్యతలోకి తీసుకురావాలా. సంతుష్టి గురుసేవ, సంతుష్టి ఉన్నదానిలో అది కూడా దొరికితే ఇదైతే దొరికితే మంచిదే, కానీ ఉన్నదానిలో సంతుష్టి. వామనదేవుడు అన్నాడు, ఎవడైతే ఉన్నదాంతో సంతృష్టి పొందడో వాడికి ఏమొచ్చినా కూడా అది వస్తే ఇంకోటి ఏదో వస్తుంది ఆలోచన పడి కావాలని. అంటే 12 యమములు, 12 నియమములు, ఈ 24 అంశములు భక్తితో అనుశీలించే మానవుల యొక్క సమస్త అభిష్టములు తప్పక నెరవేరును. ఎవరైతే ఈ విధంగా మానవుల జీవితాన్ని గడుపుతారో ప్రభుపాదులు వారు రాసి 39 ఈరోజు మాతాజీ రేపు రాయాల్సింది అరమ్మ 40 నుంచి, రేపు ఆఖర్సులోకం ఈ అధ్యాయానికి, రేపు 45 డైరెక్ట్గా. బుద్ధిని నా యందు లగ్నము చేయుట శమము, ఇంద్రియమును మనస్సును కంట్రోల్ చేయడానికి శమము అంటారు, ఇంద్రియాలను కంట్రోల్ చేయడం దమము. ఇంద్రియాల దమనం చేయడం, మనస్సుని శమింపజేయడం. శమోదమ తపస్సోచం, భగవద్గీత 18వ. దుఃఖములు ఓపికగా సహించుట, దుఃఖాలని ఓపికగా సహించుట తితిక్ష. మనిషి నాలికని జననేంద్రియాలని జయించినప్పుడు అతనికి కాన్ఫిడెన్స్. ఎందుకు మనకు కాన్ఫిడెన్స్ ఉండదు? ఎవరైతే వీటిని జయించలేదో అటువంటి వాళ్ళ మనస్సు స్థిరంగా ఉండదు, కాబట్టి మనస్థైర్యం ఉండదు. ఇతరులపై సమస్తమగు దాడిని త్యజించుటే దానము. ఇతరులపై సమస్తము దాడిని త్యజించాలి అంటే వాళ్ళు జోలిగిపోకుండా. కామత్యాగమే నిజమైన తపస్సు, భోగత్యాగమే నిజమైన శౌర్యము. హీరో అంటే కోరికలు తెచ్చుకునేవాడు కాదు, భయంకరమైన ప్రయత్నం చేసి మొత్తానికి సాధించాడు అంటే వాడు ఒక్కొక్క అంటే అది లేకుండా ఉండలేడు. భోగ స్వభావాన్ని జయించుటను శౌర్యము అందరూ, కామము జయించుటను తపస్సు అందరూ, భగవంతుని అంతటా దర్శించుటే సత్యము. ఇదంతా ఉన్నది భగవంతుడే. అంటే మన వస్తువులు వెనకాల ఎవరి అస్తిత్వం ఉంది. ఋషులు చెప్పిన రీతిగా శాస్త్రాల్లో ఉన్నట్టుగా సత్యమును పలుకుట, కామ్యకర్మల యందు అనాసక్తి, త్యాగమే సన్యాసాశ్రమం. మానవులకు నిజమైన వాంఛిత సంపద ధర్మము. మన సంపద ధర్మం. దేవదేవుడు నేనే యజ్ఞమును. దక్షిణ అనగా ఆధ్యాత్మిక ఉపదేశం పొందడి ప్రయోజనంతో ఆచార్యోపాసన. ప్రాణాయామమే పరమ బలము. మానవ జీవితంలో పురోగమించే జనులకు వాంఛిత గుణాలని కృష్ణ భగవానుడు ఇక్కడ వర్ణిస్తున్నాడు. బుద్ధిని కృష్ణుడిపై లగ్నం చేయుట శమము, మానసిక సమతుల్యత.
కృష్ణ భక్తి భావనారహితమైన కేవల శాంతి మనస్సు యొక్క జడము వ్యర్థమైన స్థితి. మొదట ఇంద్రియాలు నిగ్రహించాలంటే దమము, స్వీయ ఇంద్రియాల నిగ్రహింప సంతానము, శిష్యులను లేదా అనుయాయులను నిగ్రహించుకోవటం. మనం మనల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే మనం ఇతరులని మనం ఎలా కంట్రోల్ చేయగలం? ఇతరులచే అవమానించబడినప్పుడు, ఉపేక్షింపబడినప్పుడు కలిగే దుఃఖం, దాన్ని సహించుట, తితిక్ష. శాస్త్ర ఉపదేశములకు నెరవేర్చుటకు మనిషి ఒకప్పుడు అసౌకర్యమును స్వీకరించవలసి వస్తుంది. అటు దుఃఖాన్ని ఓపికతో ఓర్చుకొనవలసి ఉంది. ఇతరుల అవమానములను, దురుక్తులను సహించనితో ఇతరులు మెచ్చుకునే విధంగా ప్రదర్శన చేయటం కేవలం మూర్ఖత్వయాగును. ఇక స్థైర్యం విషయంలో మనిషి రసనేంద్రియాన్ని, జననేంద్రియాల్ని నియంత్రించలేకపోయినతో అతను కేవలం ఎలా దిట్టంగా కనిపించినా కూడా మనోబలం లేకపోతే అన్యులపై దాడి చేయటం వదిలివేయటే నిజమైన దానం. అంటే ప్రాణదానం, ఆస్తి దానం. అంటే వాళ్ళే మనం అపహరింపకుండా మనిషి ధర్మపర కార్యాలకి ధనాన్ని ఇచ్చిన, వ్యాపారము, రాజకీయ కలాపంతో అతడు ఉన్నట్లయితే దానం వ్యర్థమే అగును. కామమును, ఇంద్రియ భోగం విడిచి ఏకాదశి వంటి వ్రతములు పాటించుటే తపస్సు. దేహమును క్షోభ పెట్టుటకు ఏదో కొత్త పద్ధతులు తయారు చేయట దీని భావం కాదు. తన నిమ్న స్వభావాన్ని జయించుటే నిజమైన శౌర్యము. సాధారణంగా ప్రతి ఒక్కడు తాను తెలియగలవాడనని యశస్సును పొందగోరును. కానీ ప్రతి ఒక్కరు కూడా కామ క్రోధాదులకు బానిసై ఉండును. కనుక రజస్తమో గుణం వల్ల ఉత్పన్నమైన కామక్రోధాదులను జయించగలిగినతో అతడు సూర్యుడేగును. ఈర్ష్యాద్వేషములను త్యజించటం ద్వారా, అందరి దేవుని ఆత్మను గుర్తించడం ద్వారా మనిషి సమదృష్టిని పొందడం. ఇటువంటి స్వభావం భగవంతుడిని ప్రసన్నుడు చేయను. స్వయంగా దేవదేవుడు దర్శనమిచ్చును. సమదృష్టి ఒక వ్యక్తిని పటిష్టము చేయను. ఉన్న వస్తువుల్ని చెప్పినంత మాత్రంలో అది సత్యభావన కాదు. సకల జీవుల యందు, అన్ని పరిస్థితుల యందు నిజమైన ఆధ్యాత్మిక సమత్వాన్ని తప్పక చూడవలను. లాభము కలిగే రీతిలో ప్రసన్నముగా మాట్లాడుట, సత్యం పేరిట ఇతరుల దోషాలను ఎనుట మనిషి అలవాటు పడితో సాధు పురుషులు మెచ్చుకొనరు. జనుల ఆధ్యాత్మిక స్థితికి ఎదిగడి రీతిలో ప్రామాణిక గురువు సత్యాన్ని పలుకుతుండడు. మనిషి ఈ కళను తప్పక నేరవలసి ఉండదు. మనిషి లౌకిక విషయానురక్తంతో అతని దేహం, మనస్సు సర్వదా కలుషితమైనట్లుగా భావించబడి, కనుక శౌచం అనగా చర్మమును పదే పదే నీటితో శుభ్రపరచుట కాక భౌతిక ఆసక్తిని విడుచుట, బంధువులపై, భార్యపై
పెత్తనం విడిచుటే నిజమైన త్యాగం. ధర్మపరుడుగా ఉండుట నిజమైన సంపద. మన సంపద ధర్మాన్ని మనం సంపాదించుకోవడం, కాపాడుకోవడం. ఈ యజ్ఞము స్వయముగా భగవంతుడే. ఎందుకంటే యజ్ఞకర్త తన చిత్తాన్ని భగవంతుని ఎందే లగ్నమార్చులు, కానీ యజ్ఞమును వల్ల కలిగడి లౌకిక ఫలముల ఎందు కాదు. ఆధ్యాత్మిక జ్ఞాన ప్రకాశము కూర్చొని సాధు పురుషులను సేవించుటే నిజమైన దక్షిణ. జ్ఞానములను ఇతరులకు పంచి తద్వారా జ్ఞానప్రదాత గురువుని ప్రసన్నుడి చేసి గురు దక్షిణ. ప్రభుపాద కూడా అన్నాడు. ప్రభుపాద ఏమన్నాడు ఆయన? ప్రభుపాద్, హౌ కెన్ వి ప్లీజ్ యూ? వాళ్ళు అడిగారు, ప్రభుపాద్ మిమ్మల్ని మేము ఎలా సంతోషపెట్టగా? నా తలనొప్పి నువ్వు కొద్దిగా తీసుకుంటే. ప్రభుపాదికి ఎన్నో పనులు ఉన్నాయి. అదే ఆయన పనులు మనం మీదకి ఎత్తుకుని దాన్ని అంటే ఇక్కడ జ్ఞానమును ఇతరులకు పంచడం ద్వారా గురువుని ప్రసన్నుడు చేసుకుంటే నిజమైన గురుదక్షిణ. మనం డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి గురువు గారికి తిని పండుకుంటామంటే ఆయన నిజమైన గురువు అయితే దానివల్ల నేను సంతోషపడ్డా. మీరు జనాన్ని భక్తులుగా చేస్తుంటే వాళ్ళందరికీ పుస్తకాలు అవి తీసుకొస్తుంటే వెరీ గుడ్. అదే ఆయన వరకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు. ఇదిగో 36,000. ఈరోజు మధ్యాహ్నానికి వస్తా. అదే అయిపోయింది ఇక్కడికి. అటు గురువు గారికి గురుదక్షిణ ఏమిటి, ఏం చేయాలి మాతాజీ? అయితే 10 మందిని తీసుకొచ్చి వీళ్ళందరికీ చెత్త జపం చేస్తున్నా. మీరు గురుదక్షిణ ఇచ్చారు. అదే గురువుకి ఏం కావాలా? ఆయన తినడానికి ఉండడానికి జ్ఞానప్రదాత గురువుని ఆ జ్ఞానాన్ని ఇతరులకు ఇచ్చడం ద్వారా అది గురుదక్షిణ. ఈ విధంగా ప్రచార కార్యం మహోన్నతము దక్షిణ కాగలదు. గురువు గారు ఆయన 108 మందిరాలు కట్టిపోతే, మీరు 108 మందిరాలు కట్టిపోతే, మీరు 108 మందిరాలు ఇంకా కడితే మీరు గురువు గారు రుణాన్ని తీర్చుకున్నట్టు. ప్రాణాయామం ద్వారా మనిషి సులభంగా మనస్సుని అణచగలడు. అంటే ఈ మంత్రం అనడం కూడా ప్రాణాయామం. పెద్ద మంత్రం, చాలామంది సార్ ఈ మంత్రం చాలా పెద్దగా ఉంది సార్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రభుపాద అన్నాడు, ఈ మంత్రాన్ని గంటలు అంటే ఆటోమేటిక్గా ప్రాణాయామం అయినట్లే. దీర్ఘమైన మంత్రం. ఈ రీతిగా పూర్తిగా మనస్సుని నియంత్రించిన వాడు పరమ బలవంతుడు కాగలడు. ఇక్కడ బలవంతుడు అంటే కండబలం కాదు, భగవంతుడు అంటే మనోబలం గలవాడు. బలవంతుడు అంటే మనోబలం ఉన్నవాడు. కండబలం, మనోబలం లేకపోతే కండబలం ఉన్నవాడు పారిపోయి పిక్కలు పరిగెత్తడం ప్రారంభిస్తాడు. అంతే కదా, చాలా బలం ఉంటుంది. మనోబలం అయితే భయపడిపోయినావు, పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి నిజమైన బలం అంటే ఎవరైతే పరిస్థితులకి భయపడకుండా నిలబడి వాడు కార్యాన్ని సాధనని సిద్ధింపజేస్తాడు, అతడు పరమ బలవంతుడు. చంచలమైన మనస్సుని ఎవరైతే నియంత్రించగలడో అతడు పరమ బలవంతుడు కాగలడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ. రేపు ఈ అధ్యాయం అయిపోతుంది.